కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజెట్ను రద్దు చేయాలని, నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్లతో కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర చేపడుతున్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో మా కరెస్పాండెంట్ దుమ్మాచి నవీన్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర పేరుతో ఈ రోజు నుండి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారు యాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ యాత్ర ఎందుకు చేపడుతున్నారు, దీనివల్ల ఏమేమి సమస్యల పరిష్కారం కోరుతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్తాం సార్, చెప్పండి, ఈ యాత్ర చేపట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనమందరం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళమే. అప్పుడు ఎందుకు కొట్లాడినామంటే, మిగతా అంశాలతో పాటు ఒక కీలకమైన అంశము, మనం పరిష్కారాన్ని డిమాండ్ చేసిన ఒక కీలకమైన అంశం ఏంటంటే, తెలంగాణ ఏర్పడితే కృష్ణానదీ జలాల్లో మన వాటా మనకు దక్కుతుంది, మనకు న్యాయసమ్మతంగా నీళ్ళు వస్తాయి అని చెప్పి మనం అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఏమైందంటే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈలోగా కేంద్రం మనకు న్యాయసమ్మతంగా పంచి ఇవ్వవలసిన వాటాను పంచి ఇవ్వలేదు. ఇవి రెండు సమస్యలు మనం ఎదుర్కొంటుండగానే కేంద్రం ఒక గెజెట్ తెచ్చింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఈ గెజెట్ ఉన్నది. ఇప్పుడు ఈ గెజెట్ వల్ల ఏం జరుగుతున్నదంటే, ఏ ప్రాజెక్టుకు పర్మిషన్లు లేవో అవన్నీ ఆపాలి. మన దగ్గర ఏ ప్రాజెక్టులకు అప్రూవల్స్ లేవు. నాగార్జున సాగర్కు తప్ప నల్గొండలో ఏ ప్రాజెక్టుకు అప్రూవల్ లేదు. అదేవిధంగా మనకు శ్రీశైలం, మన జూరాల భీమా తప్ప అక్కడ ఏ ప్రాజెక్టులకు మహబూబ్ నగర్లో కూడా పర్మిషన్లు లేవు. ఇప్పుడు దీని పర్యవసానం ఏమవుతున్నదంటే, నత్తనడకన నడుస్తున్న ఈ ప్రాజెక్టులు ఎప్పటికైనా పూర్తయితే ఈ నీళ్ళు తెస్తాయని మనం అనుకుంటున్న సమయాన ఆ ప్రాజెక్టులే కట్టొద్దు, ఇక దాన్ని ఆపాలి అని చెప్పి కేంద్రం ఆర్డర్ జారీ చేసింది. ఆ ప్రాజెక్టులు ఆగిపోతాయి, నీళ్లు రావు, న్యాయమైనటువంటి వాటా మనకి ఇప్పటి వరకు కేటాయించలే. అంటే మనకి ఇచ్చిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే అవకాశం లేదు. అందుకని వాళ్ళు జరగవలసింది ఏంటంటే, గెజెట్ ఆపాలి, తెలంగాణకు వాటా ఇవ్వాలి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఇచ్చిందే తాత్కాలికమైన వాటానే. మనకు లెక్కకైతే 540 టీఎంసీలు రావాలి. ఎంత ఇస్తారో మొత్తానికైతే మనకు కేటాయింపు అయితే జరగవలసిన అవసరం ఉంది. ఆ కేటాయింపు జరపాలి. అవి జరపగలిగితే మన ప్రాజెక్టులకు అప్రూవల్ వస్తుంది. నీళ్లు లేనప్పుడు వరదల మీద ఆధారపడి కట్టుకుంటున్నటువంటి ప్రాజెక్టులు, వాటి వల్ల మనకి ప్రాజెక్టులు పూర్తి కావు, ఇబ్బంది ఇక రేపటి నుంచి మనం వాటిని కట్టుకోవటానికి అవకాశం లేదు. మీరు నీళ్లు పంచకుండా పర్మిషన్లు తెచ్చుకోవటం అనేది కూడా కుదరదు. కాబట్టి ఇవాళ మనం అడుగుతున్నది ఏంటంటే, గెజెట్ను రద్దు చేయండి, ఉపసంహరించండి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చండి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ పనులు చేయవలసింది. రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రం పైన ఒత్తిడి పెట్టాలి, న్యాయమైన వాటా సాధించాలి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా విచిత్రమైన పరిస్థితి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును మేము కాళేశ్వరాన్ని పూర్తి చేసినామని డంబాచారంగా ప్రకటిస్తున్నారు. రోజు దాన్ని పబ్లిసిటీయే. మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులకు కొన్ని 100 కోట్లు ఇస్తే అయిపోతుంది. ఎస్ఎల్బీసీ కూడా అదే పరిస్థితి, కొన్ని 100 కోట్లు ఇస్తే అయిపోతుంది. కానీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. సంసిద్ధత వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు, నిధులు కేటాయించట్లేదు. అంటే ఒక దురుద్దేశం ఇమిడి ఉంది. మరి తమకు కావలసిన కాంట్రాక్టరు వాటాలు దొరుకుతున్నాయని దాన్ని పూర్తి చేసి, ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అయిపోబోతున్న ప్రాజెక్టులు, దీంట్లో మనకేం మిగులుతుందనే ఆలోచన ఏమో కానీ, మొత్తం మీదనైతే కృష్ణానది ప్రాజెక్టులు అన్నింటినీ పెండింగ్లో పెట్టిండ్రు. ఇవాళ ఆ ప్రాజెక్టులు పూర్తిగాక కరువు పీడిత ప్రాంతాలు, నల్గొండలో కానీ మహబూబ్ నగర్లో కానీ చాలా ప్రాంతాలకు నీళ్లు లేవు. ఇప్పటికే అక్కడ ప్రజలు అడుగుతున్నారు, మా ప్రాజెక్టులు పూర్తి చేయండి, నీళ్ళు ఇవ్వండి అని. కానీ దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సోయి తప్పి ఉన్నది, పూర్తిగా ఆదమర్చి నిద్రపోతున్నది. దీని విషయంలో మాత్రం కేంద్రంపై ఒత్తిడి పెట్టి వాటా సాధించాలి, గెజెట్ను ఆపాలి, ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను డబ్బులు కేటాయించి తొందరగా పూర్తి చేయాలి. మీ ప్రగతి భవన్ అయిపోయింది, సెక్రటేరియట్ పూర్తి కాబోతుంది. మీ పెట్ ప్రాజెక్టు కాళేశ్వరము 1,00,000 కోట్ల వ్యయమైనప్పటికీ, 1,25,000 కోట్ల వ్యయమైనప్పటికీ అది పూర్తయింది. కానీ 2015 నాటికి నల్లగొండ ప్రాజెక్టులకు పెండింగ్ ఎంత అంటే అమౌంట్ 8,500 కోట్లు. ఆ 8,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. 2015 నాటికి మహబూబ్ నగర్ ప్రాజెక్టుల వ్యయం ఎంత? 36,000 కోట్లు పెండింగ్ వ్యయం. 36,000 కోట్లలో కొంత ఖర్చు అయింది.
కానీ ఇక మిగిలింది 15-20 వేల కోట్లు పెడితే మొత్తం ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరిని, నిర్లక్ష్య వైఖరి, ఉదాసీనం అంటే ఇంకా చాలా చిన్న మాట అవుతుంది, నువ్వు నిర్లక్ష్య వైఖరిని కావాలని కృష్ణానది ప్రాజెక్టుల పట్ల వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక సవతి తల్లి ప్రేమను, వాళ్ళు చూపుతున్న సవతి తల్లి ప్రేమను, చిన్న చూపును మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి, బాధ్యతను నిర్వర్తించాలి, కేంద్రం గెజిట్ను ఉపసంహరించుకొని తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాత్ర ఎక్కడ మొదలై ఎక్కడ వరకు ఎన్ని రోజులు కొనసాగడం? ఈ యాత్ర ఇవాళ ఉదయ సముద్రం దగ్గర మధ్యాహ్నం 3ంటికి మొదలవుతుంది. ఉదయ సముద్రం దగ్గర నుంచి ఈ యాత్ర మళ్ళీ మనకు అక్కడి దాకా నక్కలగండి టన్నల్ దాకా సాగుతుంది. ఇవాళ సాయంత్రం మొదలైన ప్రాజెక్టు 9 నాడు గండి దగ్గర ముగుస్తుంది. ఇప్పుడు మనం ఇంకోటి రాష్ట్రంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఉస్మానియాలో విద్యార్థులతో ఆయన మాట్లాడితే వీసీ నుంచి కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనిపైన మీరేమంటారు? పర్మిషన్ ఇవ్వాలి. యూనివర్సిటీలు అనే వాటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే యూనివర్సిటీలో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవటానికి, సమాజము ప్రభుత్వాల పెత్తనం నుంచి కాపాడుతూ అంతర్గతంగా ఒక స్వేచ్ఛాయుతమైన చర్చకి అవకాశం ఇవ్వాలి. అట్లాంటి అవకాశం కోసమే యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికారాన్ని ఆడ ఉపయోగించుకోవాలి. మొత్తంగా ప్రాజెక్టుల అక్కడ యూనివర్సిటీల యొక్క భావ సంఘర్షణ కోసము, యూనివర్సిటీలో భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఉపయోగించాలి. మీటింగులు కాంగ్రెస్ పార్టీయో ఇంకెవరో పెట్టుకుంటే ఇవ్వాలా వద్దా అనేది యూనివర్సిటీకి ఉండేటువంటి ఆ స్వేచ్ఛ. కానీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరినైనా పిలుచుకోవటానికి అవకాశం ఇవ్వాలి. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న చర్చ ఇది, ఇవాళ కొత్తగా మొదలైంది కూడా కాదు. వెనకటికి రామ్ మనోహర్ లోహియా అని పిలుస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకోలే. అప్పుడు జైపాల్ రెడ్డి గారే స్వయంగా రామ్ మనోహర్ లోహియా గారి మీటింగ్ జరిపి తీర్థం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని గవర్నమెంట్ను హెచ్చరించిన సందర్భం. ఇట్లా చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఘర్షణలు చెలరేగినాయి. ఆ ఘర్షణల నడుమ కూడా విద్యార్థులు పోరాటం చేసినారు. యూనివర్సిటీ ప్రభుత్వం ఒత్తిడికి పక్కన పెట్టి పర్మిషన్లు ఇచ్చి ఆ మీటింగులు జరగటానికి సహకరించింది. ఇదొక సంప్రదాయం ఉంది యూనివర్సిటీలో. వీసీలు ఈ మీటింగ్లకు అవకాశం ఇస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే రకంగా అవకాశం ఇవ్వాలి. ఆయన అభిప్రాయాలతో అంగీకరిస్తామా విభేదిస్తామా అనేది వేరే విషయం. కానీ ప్రభుత్వం ఒత్తిడి పెట్టి పర్మిషన్ రాకుండా ఆపటం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తికి విఘాతం కల్పించినట్టయింది. ఆ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వకపోవటం యూనివర్సిటీలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసినట్టు అవుతున్నది. ఇది మొదటిసారి కాదు. నేను కూడా ఒకసారి ఒక యూనివర్సిటీకి వెళ్తే ఇదే రకంగా పర్మిషన్ లేదు అని చెప్పి ఆపినరు. ఎందుకంటే పోలీసు వాళ్ళు వద్దన్నారని నాకు పర్మిషన్ నిరాకరించింది. ఇట్లా జరుగుతున్నాయి. యూనివర్సిటీలు అధికారులు కూడా ఈ విషయంలో తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ప్రజలకు అనుకూలంగా ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్తున్నది ఏంటంటే, ఏదైతే ఆ కృష్ణా జలాలు ఉన్నాయో దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ను రద్దు చేయాలని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ నోటును రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని, ఈ రోజు నుంచి ఈ నెల 9 వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మా జనామిన్, VT న్యూస్, హైదరాబాద్.